నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో పరకామణిలో చోరీ జరిగిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. దాదాపుగా 200 కోట్లు కొల్లగొట్టారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇందులో జగన్ వాటా ఎంత అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా జరిగిందా, పరకామణిలో చోరీ జరిగిందా అంటే ఏం చెప్తారు సార్? అసలు పరకామణి సేవ అంటే ఎంతమందికి తెలుసో కనుక్కోండి సార్. ఫస్ట్ భక్తుల్లో ఒక 5గురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి స్టాఫ్తో పాటు వాళ్ళని నిలబెట్టి ఆ పరకామణి సేవ అంటే స్వామివారి లెక్కని జమ చేస్తారు ఆ రోజు. అది పరకామణి సేవ అంటారు. సాధారణంగా స్వామివారికి చేసుకునే సేవల్లో భక్తులు చాలామంది పరకామణి సేవను కూడా ఆప్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కటి చెప్పగలనండి, గతంలో డాలర్ శేషాద్రిని కూడా ఇలాగే అవమానాలు భరిచారు. డాలర్లన్నీ తినేశాడు అది ఇది అని. ఆఖరికి ఆయన ఎవడు ఇటు తిప్పి అటు తిప్పి చూస్తే ఒక్కడే మనిషి, అతనికి ఎవరు ముందే వెనక లేరు, స్వామివారి సేవకే జీవితం అంకితం చేసుకుని అక్కడే చచ్చిపోయాడు ఆయన. 99.99% తిరుపతి పైన తిరుమలలో లక్ష్మీవారం లాంటి రోజుల్లో అసలు అబద్ధం చెప్పడానికి ఎవడు ధైర్యం చేయడు. ఎందుకంటే అబద్ధం చెప్తే అక్కడ దిగిలోపుగా అక్కడికి ఏదో ఒకటి అయిపోద్ది. అడిగి అంత నమ్మకం ఉంటుంది స్వామివారి మీద. ఎక్కడో చూడండి సరే, పొరపాటు చేయని మనిషి అంటూ ఉండడు. కానీ దాన్ని ఆపాదించి మొత్తం అందరికీ మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అలా పరకామణి సేవలో అతని ఆస్తులన్నీ నేను తిరిగి రాసి ఇచ్చేస్తున్నాడో దొరికాడు ఇవన్నీ చెప్తున్నారు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఒకడు కోతి పని చేసిన దగ్గర వాడు దొంగతనం తీసుకొచ్చి స్వామివారి డబ్బులు నేను పంచుతున్నానని బయట వస్తే 4 చెప్పుదేములు తగ్గుతాయి ఫస్ట్. కానీ స్వామివారు అంత పవర్ఫుల్. నేనైనా మీరైనా ఆయన్ని ఎలా ఆరాధిస్తాం అందరికీ తెలుసు. అందులో నాకైతే చాలా నమ్మకం ఆయన మీద. నేను నిత్యం ఆయనకి పూజ చేయండి, నేను రాను బయటికి. అలాంటిది ఆయన అగ్రిగేట్ నేను చాలా ఫ్రీక్వెంట్గా తిరుపతి కూడా వెళ్ళి వస్తాను. ఇట్ డజంట్ మీన్ దట్ అంటే అక్కడ జరిగిందా జరగలేదా అన్నది ప్రభుత్వం తేల్చవలసింది. గతంలో లడ్డుల్లో కొవ్వని ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ దరిద్రం చూస్తూనే ఉన్నాం. దీనికన్నా ముందు అది పింక్ డైమండ్ అని కొన్నాళ్ళ కథలు. ఎందుకు ఈ దిక్కుమాల నెరేటివ్స్ నాకు అర్థం కాదు. ఒక వ్యవస్థ అక్కడ ఉంది, ఆ వ్యవస్థని పకడ్బందీగా పనిచేయని మానేసి ఏం చేస్తున్నాం అసలు మనం? ఇది ఏమన్నా ఒక ప్రభుత్వం వచ్చిందా, లేదంటే ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న కొన్ని ఛానల్స్ని బతికించడానికి ఒక దిక్కుమాల స్టఫ్ ఇస్తూ కాలక్షేపం చేసుకుంటూ ఉండడం పని. ఇది తప్ప నాకేం కొత్త ఎజెండాలు ఏం కనబట్టలే. ఇప్పుడు నిజంగా అక్కడ దొంగతనమే జరిగింది. లెట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ షుడ్ టేక్. యాక్షనే తీసుకోకుండా ఇదేంటి జగన్మోహన్ రెడ్డికి ఉందట, వాళ్ళ తాతకు ఉందట, వాళ్ళ ముత్తాతకు ఉందట, ఎందుకు ఈ దిక్కుమాల లెక్కలు నాకు అర్థం కాదు. ఏం సాధిస్తారు? గతంలో పింక్ డైమండ్ విషయంలో కూడా ఇలాగ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందట, అలాంటి ఇంట్లో ఉందట. ఏంది ఇవన్నీ? ఏ తమాషాలుగా ఉందా, లేకపోతే ఆటలుగా ఉందా? దేవుడు అంటే అంత మీకు నమ్మకం లేకపోతే ఇంట్లో కూర్చొని ఏడవండి. హిందూ సమాజం అంతా అతి పవిత్రమైన స్థలం కింద దాన్ని గౌరవించే దగ్గర ఏం మాడుతున్నాం, ఏం చేస్తున్నాం అసలు నాకైతే అర్థమే కావట్లే. ఇప్పుడు ఉండిలో డబ్బులు వేసే దగ్గర ఒకసారి ఎవడో చేపెట్టాడు. దాంట్లో ఎగ్జాంపుల్ ఏమైంది? 2 నిమిషాలు పట్టుకున్నారండి. ఏం సాధిస్తున్నాం వాటితో? దొంగతనం చేసేవాడి ప్రైమరీ. ఇప్పుడు తిరుమలలో లైన్లో ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి, మీ పర్సులు వస్తువులు అని ఎందుకు బోర్డులు పెడతారు? పనికి మాలిన వాళ్ళు ఎవడో పని చేస్తూ ఉంటాడు దొంగతనాలు. దాని అర్థం ఏంటంటే తిరుమలకి వెళ్ళిన అందరూ దొంగలు, తిరుమలలో దొంగతనాలు జరుగుతాయి అన్నది చాలా బయాస్ స్టేట్మెంట్. అది తప్పు అంటాను నేను. నీ జాగ్రత్త నువ్వు పడు. స్వామివారి మీద నమ్మకంతో నువ్వు వెళ్తున్నావు, స్వామివారి మీద గౌరవంతో వెళ్తున్నావు. నువ్వు ఉండిలో డబ్బులు వేసి స్వామివారికి నువ్వు ఏదో విధంగా సేవ చేద్దామని నువ్వు తాపత్రయపడుతూ చేస్తున్నావు. దాన్ని కూడా ఏదేదో నెరేటివ్స్ ఏదేదో చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి? అంటే నాటి టీటీడీ అధికారులు లోకాలతో కలిసి రాజీ చేయించానంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎలా అవుతుందండి? ఇప్పుడు దొంగతనాలు అన్నీ చేసిన వాళ్ళందరినీ రాజీలు చేసుకుంటూ కూర్చుంటారు ఎవడన్నా? ఇప్పుడు ఏమైనా తీసుమారు కన్నా పోనీ ఇదేట్రా బాబు అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఇవాళ పరకామణి సేవ చేస్తుంటారు, పట్టుబడ్డాడు కాబట్టి వాడికి ఇన్ఫ్లుయెన్స్లు యూజ్ చేశారు, లేదంటే చంద్రబాబు గారి చుట్టమో, జగన్మోహన్ రెడ్డి చుట్టమో, లేదా నరేంద్ర మోడీ చుట్టమో, ఇలాంటి వాళ్ళు అంటే బయట వేసారు. ఆడవాడు ఆఫ్టర్ ఆల్ లోకల్స్ ఎంప్లాయ్ అయ్యాడు. ఆయన పట్టుకుని దానికి వాడికి బిల్డప్లు, నెరేటివ్స్ అని లోక్ అదాలత్లో ఆయన రక్షించారు. అసలు ఏమైనా అర్థం ఉందో దాంట్లో? కదండి, దొంగతనం చేసిన దాంట్లో వాటాలు, అది కూడా స్వామివారి హుండీలోంచి కొట్టేసాను. ఎంతమంది ఉంటారు ఆడ పనికిమాల వాళ్ళు చెప్పండి? అదేమన్నా ర్యాకెట్టా? ఆడు ఒకరోజే అతి కష్టం మీద ఏదో తప్పించుకుని ఏదో 3వ కంటికి తెలియకుండా పట్టుపడిన ఉదంతం ఉంటుంది. సీసీ కెమెరాలో ఇంత పర్యవేక్షణలో ఏం తమాషాలా?